జంట పేలుళ్ల ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలియజేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిఐడి కానీ తర్వాత సిఐఎస్ఎల్ కానీ సిపి హైదరాబాద్ నుండి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ తర్వాత ఎన్ఐఏ కానీ తర్వాత ఐబీ వాళ్ళు కూడా ఈసారి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ చేయడం జరిగింది. అన్ని ఏజెన్సీకి సంబంధించిన రివ్యూ తీసుకోవడం, వాళ్ళు కొన్ని వచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి నోటీస్లో పెట్టడం జరిగింది ఈరోజు. కానీ దీన్ని బేస్ చేసుకొని గౌరవ కేంద్ర హోంమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పటివరకు ఒకరికొకరం సహకరించుకుంటూ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నా ఒక ఏజెన్సీనే చేస్తూ ఉంటే ఇంకా డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎన్ఐఏకి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయాలనేది లెటర్ రాయడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర పోలీస్ కన్నా ఎన్ఐఏ వాళ్ళకున్న పరిధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కేసు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా స్పీడ్గా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఎప్పుడు కావాలని కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఈ కేసు ఛేదించాలనేది ఎన్ఐఏ అధికారులను కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఉంది పురోగతి, కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ స్టిల్ కాబట్టి కంక్లూజన్ వచ్చేంత వరకు వాళ్ళే దాన్ని చెప్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఏదైనా కూడా వాళ్ళు ఒక ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటి టైంలో వాళ్ళే దాన్ని కంక్లూజన్లో ఫైనల్లో చెప్తే బాగుంటుందని నా అంటే మామూలుగా ఈజీగా మనం పేసుకోవడానికి డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి అంటే చెప్పబో చర్యల గురించి కానీ ఏమైనా చేస్తున్నారు మేడం? దానికి అనుబంధంగానే ఇప్పుడు వీళ్ళు 12 చోట్ల రెక్కి చేసామని కూడా విచారణలో చెప్పారు, ఎన్ఐఏ విచారణలో. అంటే సిటీలో పరిస్థితి అంటే దానికోసం ప్రికాషనరీ మెజర్స్ ఎలా ఉన్నాయి? పోలీస్ ఫెయిల్యూర్ అనేది ఏమన్నా ఉందా? అలాంటి డిస్కషన్ ఈరోజు రాలేదు, కానీ పోలీసు ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో రెక్కి నిర్వహించున్నారనేది ఇన్ఫర్మేషన్ కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా డిపార్ట్మెంట్ తరఫున రివ్యూ చేసుకోవడం. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, స్టేట్లో కూడా ఎక్కడైనా రద్దీ ప్రాంతాలు, రైల్వేస్ సంబంధించి రైల్వేస్ వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ కావడం కానీ, టెంపుల్ సంబంధించి ఇంపార్టెంట్ టెంపుల్ ప్లేసెస్లలో అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ కావడం కానీ, తీర ప్రాంతాలలో ఉన్న భద్రత ఏ విధంగా రివ్యూ చేయాలనేది డిపార్ట్మెంట్ తరఫున వీటన్నిటిని కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ తరఫున ఎంతకు వీలుంటే అంతవరకు చొరవ తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు అన్నట్టు పోలీస్ యాక్షన్ ఒక సైడ్ ఉన్నా కూడా ఇంతకుముందు కెమెరాస్ పెడుతున్నామని తీసుకున్న నిర్ణయం కూడా దాన్ని ఉద్దేశించి దాని తొందరలోనే కెమెరా సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. మేడం, ఇప్పటివరకు ఈ కేసు సంబంధించి అనుమానితులు అరెస్ట్ చేశారని అదుపులో తీసుకున్నారని చెప్పి ఎంతమంది చేస్తారు? ఇప్పుడే నేను చెప్తాను, ఏజెన్సీకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చెప్తేనే బాగుంటుంది.